ఎంపురాన్ 2 మూవీ ఇప్పుడే చూశాను. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఫస్ట్ మనం లూసిఫర్ చూడాలి. అంటే లూసిఫర్ చూస్తే ఇంక చాలా లింక్స్ దీనికి కనపడతాయి. మనం లూసిఫర్ చూడకుండా డైరెక్ట్గా సినిమాకి వెళ్తే మనకు చాలా పాయింట్లు అర్థం కావు, కన్వే కూడా కావు. అయినా కూడా మనం డైరెక్ట్ పార్ట్ 2 చూసినా కూడా చాలా స్టోరీ అర్థమవుతుంది. బట్ క్యారెక్టర్ ఇన్డెప్త్లో ఉన్న డ్రామా కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. అందుకని ఫస్ట్ నేను చేసే సజెషన్ ఏంటంటే అందరూ లూసిఫర్ మూవీ చూసి పార్ట్ 2 చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే పొలిటికల్ డ్రామా ఎలా ఉండాలి. ఒకప్పుడు మనం శంకర్ గారి మూవీస్ చూస్తూ ఉంటాం. పొలిటికల్ డ్రామాస్ అంటే ఇంకా శంకర్ గారు అన్నట్టు. ఈ జనరేషన్లో పొలిటికల్ డ్రామా ఎలా ఉంటుందంటే పృథ్వీరాజ్ గారు చాలా బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ని. అంటే మనకి ఎంగేజింగ్ ఉంటుంది. ప్రతి డ్రామా ప్రతి సీన్ కూడా మనల్ని ఎంగేజ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. సినిమా గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ చాలా బాగుంది. కథ గురించి ఎక్కడ చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది. కథ అనేది పూర్తిగా పొలిటికల్ డ్రామా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఎంట్రీ సీక్వెన్స్ వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చాలా ఎమోషన్ అయిపోతారు ఆ సీక్వెన్స్ చూస్తే. సెకండ్ హాఫ్లో చాలా వరకు సర్రాన్ని పరిగెడుతుంది సినిమా. అంటే మోర్ దెన్ 3 hours లెంత్ ఉంటుంది మూవీ. కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా సినిమా చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఆ డ్రామా అలా సెట్ చేస్తారు. ఇంకా మోహన్ లాల్ గారు స్టార్డమ్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అంటే ఎలా చూపించాలి ఆయన్ని అలాగే అంటే మనం సినిమా చూసేటప్పుడు కూడా ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎలివేషన్స్ కానీ ఇలా ఉండాలి ఎలివేషన్స్ అన్నట్లు ఉంటుంది. కానీ ఇంకోటి ఇక్కడ రియాలిటీనెస్ కనిపించడానికి అంటే మనం ఆ డ్రామాకి అటాచ్ అవ్వడానికి వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా అంటే ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ హిందీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏ భాషకు తగ్గ వాళ్ళు ఆ భాష మాట్లాడుతుంటారు. కింద తెలుగు సబ్ టైటిల్స్ వేస్తుంటారు. దానివల్ల మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ అవుతుంటుంది. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఎలివేషన్స్ అదిరిపోతాయి. క్లైమాక్స్ చాలా బాగుంది. ఈ లూసిఫర్ ఎంపురన్ దీనికి పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3కి లీడ్ కూడా ఇచ్చారు. లాస్ట్లో ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఏంటనేది మీరు సినిమాల్లో చూడాలి. చాలా అద్భుతంగా తీసుకున్నారు. ఇంకా పృథ్వీరాజ్ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ ఉన్న స్క్రిప్ట్ కూడా ఏంటంటే ఎక్కడ ఎలా పడాలి స్క్రీన్ ప్లే అనేది కూడా చాలా నీట్గా రాసుకున్నారు. ఎంగేజ్ చేసేలాగా రాసుకున్నారు. గుడ్ ఇంటర్వెల్ బ్లాక్ క్లైమాక్స్ అదిరిపోతుంది. నేను ఏదైతే ఫస్ట్ ఒక సీన్ వస్తుందని చెప్పాను చూసారా, ఆ సీను క్లైమాక్స్కి లీడ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీను. మీరు చూస్తే ఇంకా సర్ప్రైజ్ అవుతారు థియేటర్లో. మన యూత్ పెద్దోళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చిన్నపిల్లలకి మేబీ ఆ డ్రామా అర్థం కాకపోవచ్చు. మినిమం ఒక 16-14 years వాళ్ళకి ఆ డ్రామా పెద్దగా అర్థం అవ్వకపోవచ్చు. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా బాగా అర్థమవుతుంది. వన్స్ లూసిఫర్ 1 చూసి ఈ సినిమాకి వస్తే చాలా బాగా అర్థమవుతుంది డ్రామా. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా మనకు తెలిసిందే మోహన్ లాల్ గారు ఏ రేంజ్ యాక్టరో. ఇంకా పృథ్వీరాజ్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఇందులో మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ గారే కాకుండా మంజు వారియర్ గారు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రీసెంట్ తమిళ మూవీస్లో మలయాళం మూవీస్లో ఆమె ఎక్కువ కనపడుతుంది. ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఓవరాల్గా సినిమా చాలా మంచి సినిమా. మీరు అందరూ చూడాల్సిన సినిమా. మీ దగ్గర థియేటర్లో ఎక్కడున్నా కూడా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.